ఈరోజు చాలా బాధాకరమైన విషయం చెప్పాలి. ఆస్ట్రేలియాస్ ఫేమస్ బోండీ బీచ్‌లో హనూకా ఫెస్టివల్ జరుపుకుంటున్న జూయిష్ కమ్యూనిటీ మీద ఒక హారిఫిక్ టెర్రర్ అటాక్ జరిగింది. గన్‌మ్యాన్ ఓపెన్ ఫైర్ చేసి అట్‌లీస్ట్ 11-12 ఇన్నోసెంట్ పీపుల్‌ని చంపేశారు. చాలామంది ఇంజ్యూర్ అయ్యారు కూడా. ఇది యాంటీ సెమినిజం యాక్ట్ అని ఆస్ట్రేలియన్ పీఎం అన్నారు. ఈ షూటింగ్ మధ్యలో ఎహ్మదీ అహ్మద్ అనే ఒక వ్యక్తి ఒక టెర్రరిస్ట్‌ని అడ్డుకొని చాలామంది ప్రాణాల్ని హీరోలా కాపాడాడు. ఈ ఇద్దరు టెర్రరిస్టులలో ఒకళ్ళ పేరు నవీద్ అక్రమ్. అతని డ్రైవర్ లైసెన్స్ ఫోటో ప్రకారం పాకిస్తాన్‌కి చెందిన వాడుగా గుర్తించారు. ఆ ఫోటోలో ఛాంపియన్స్ ట్రోఫీ 2026 పాకిస్తాన్ జెర్సీ యేసుకొని ఉన్నాడు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం చెప్పాలి. ఆస్ట్రేలియాస్ ఫేమస్ బోండీ బీచ్‌లో హనూకా ఫెస్టివల్ జరుపుకుంటున్న జూయిష్ కమ్యూనిటీ మీద ఒక హారిఫిక్ టెర్రర్ అటాక్ జరిగింది. గన్‌మ్యాన్ ఓపెన్ ఫైర్ చేసి అట్‌లీస్ట్ 11-12 ఇన్నోసెంట్ పీపుల్‌ని చంపేశారు. చాలామంది ఇంజ్యూర్ అయ్యారు కూడా. ఇది యాంటీ సెమినిజం యాక్ట్ అని ఆస్ట్రేలియన్ పీఎం అన్నారు. ఈ షూటింగ్ మధ్యలో ఎహ్మదీ అహ్మద్ అనే ఒక వ్యక్తి ఒక టెర్రరిస్ట్‌ని అడ్డుకొని చాలామంది ప్రాణాల్ని హీరోలా కాపాడాడు. ఈ ఇద్దరు టెర్రరిస్టులలో ఒకళ్ళ పేరు నవీద్ అక్రమ్. అతని డ్రైవర్ లైసెన్స్ ఫోటో ప్రకారం పాకిస్తాన్‌కి చెందిన వాడుగా గుర్తించారు. ఆ ఫోటోలో ఛాంపియన్స్ ట్రోఫీ 2026 పాకిస్తాన్ జెర్సీ యేసుకొని ఉన్నాడు.